హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీరు వెయిట్ చేశారని అనుకుంటున్నాను. 39 డే 39 కెప్టెన్ కోసం మీరు ఎదురు చూసిన యుద్ధం కోసం ఇప్పుడు బిగ్ బాస్ చెప్తాడు. మీకు ఒక భాగస్వామి కావాలి. భాగస్వామి అంటే ఇద్దరు కావాలి. ఆ ఇద్దరు ఎంచుకోవాలంటే కూడా ఒక మీకు ప్రయోజనాలు కావాలి, ఫలితం కావాలని మాట్లాడుతుంటాడు. బిగ్ బాస్ చెప్తుంటాడు. కనుక కొంచెంసేపు ఎంచుకోవడానికి కొంచెంసేపు ఎవరు సుమనాన్ని ఎంచుకోవాలని ఎవరు యాక్సెప్ట్ చేయరు. పాపం నాకు అది ఒక్క నచ్చలేదు. సుమనన్న ఏ గేమ్ అయినా ఆయన యాక్సెప్ట్ చేయాలని ఆయన కూడా అనుకుంటాడు. అది ఒక్క విషయం నాకైతే చాలా చాలా బాధ అనిపిస్తుంది. లాస్ట్కు గౌరవ్ యాక్సెప్ట్ చేశాడు. గౌరవ్ సుమనాన్ని ఎంచుకుంటాడు. అది హైలైట్ అనిపించింది నాకు. గౌరవ్ యాక్సెప్ట్ చేశాడు, గౌరవ్ సుమనాన్ని పెట్టుకుంటాడు. అంత తర్వాత ఆయుష్ సాయి గొడవ అవుతుంది. ఆయుష్ ఊరుకోనే అరుస్తుంది. ఎందుకు అరుస్తా పిచ్చి మొక్కలు అరుస్తూనే ఉంటారు. అరుపు మాధురి, రీతు, సాయి కూడా వీళ్ళు ముగ్గురు ఇంకా మాట్లాడుకున్నాక బిగ్ బాస్ ఎవరెవరు ఎంచుకున్నారు చెప్పండి అంటే ఆయిష, మాధురి అంటారు, గౌరవ్, సుమన్ అంటారు, సాయి, రమ్య అంటారు. వెనక రమ్య పాప ఆయిషని ముందు పోయింది కానీ ఆమెకు కన్ను కొంచెం అదే మాధురి, రమ్య ఏదో మాట్లాడుకుంటూ కిచెన్లో నేను అట్టయ్యాను రమ్య, నీ వల్ల నేను అట్టయ్యానంటే ఏమైంది మేడం ఏమైందంటే నేను అట్టయ్యాను అంటే ఎందుకు అట్టయ్యారో చెప్పకపోతే చెప్పదు. ఎందుకు చెప్పాలా? ఫుడ్ అదే నన్ను చేసుకున్నట్టు కాదు మేడం, నేను సాయి నన్ను చూసాను, నేను సాయిని చూసిన అప్పుడు ఓకే అనుకున్నాం, అందుకే మేము ఇట్లా అనుకున్నామని అంటారు. అప్పుడు సరేలే అనుకుని ఇంకేమన్నది. తర్వాత సంజన ఫుడ్ అదేం చేస్తుంది మెల్లవి నిన్న వచ్చిన కేక్ గమ్మష తింటుంది. తర్వాత ఇంకా వీళ్ళందరూ ఇంకా దాంటుకుంటారు. మాధురి లెక్క చదవడం అంత మాధురి, రమ్య ఇద్దరు గౌరవ్ కెప్టెన్ కావడం నాకు ఇష్టం లేదని మాట్లాడుతుంటారు. అసలు ఇష్టం లేదని అంటారు. మాధురి, ఆయుష వీళ్ళిద్దరు కూడా వస్తారు. తర్వాత సుమనన్న ఫస్ట్ ఆయుష వస్తుంది. తర్వాత సుమనన్న, రమ్య వీళ్ళు వస్తుంటారు. ఆయనక అందరూ ఆయుష గౌరవ్ అంటారు. అలాక ఫస్ట్ ఆమెకి అర్థం కాదు. ముందు ఆయుష అర్థం చేసుకుని గేమ్ ఆడితే హైలైట్ ఉంటుంది. కానీ ఆయుషకు అర్థం కాదు, రియల్ అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు నాకు అర్థం. తర్వాత ఫస్ట్ సుమనన్న అది గౌరవ్ తీస్తాడు. గౌరవ్ లాక్ తీసి తొందర ఇంకా సుమనన్న తీసుకుని వచ్చి అరుస్తుంది. హైలైట్ అనిపిస్తుంది. అమ్మ సూపర్, మన సుమనన్న ప్రపంచం అంటుంది. నేనైతే వస్తాడు. ఇంకా తర్వాత నాకు భలే నచ్చింది. ఆయుష్ వచ్చి ఇంకా కూర్చొని చెప్పక టప కొట్టుకొని ఏడుస్తూనే ఉంటాయి బింగి మగ ఎందుకు ఏడుస్తుందో అర్థం కాదు, ఏడుస్తూనే ఉంటుంది. తర్వాత ఇంకా కళ్యాణ్ వాళ్ళందరూ ఇంకా తర్వాత కళ్యాణ్ ఏమంటారు రేపు మార్నింగ్ నువ్వు బట్టలు వింటూ అన్నీ తీసుకోతావు అంతా అని కొంచెం ఏదో అసలు వస్తాయి. దివ్య కూడా నువ్వు మాధురి గారికి చెప్తే నువ్వు ఉంటావా అని అంటే లేదు నేను ఉండను అని ఉంటుంది. అది తర్వాత నెక్స్ట్ ఇంకా నిఖిల్ పవర్ ఉండి రేపు ఉదయం ఇంకా అందరు నిలబెడితే నిఖిల్ నీకు ఇమ్యూనిటీ పవర్ అంటే కెప్టెన్సీ పవర్ వచ్చింది కదా, నువ్వు ఎవరు నేర్చుకోవాలనుకుంటావు అంటే నీకు గౌరవం నేర్చుకోవాలంటే నిజంగా సూపర్ అనిపించింది నాకు. నిఖిల్ అయితే హైలైట్ అనిపించింది. తర్వాత తనుజ డార్లింగ్ కెప్టెనే అని అంటారు. తర్వాత తనుజ, రీతు, దివ్య మీరు ముగ్గురు చాక్లెట్ తింటారు, దొంగతనంగా చాక్లెట్ తింటారు, దొంగతనం చేస్తారు. వెనక అర్ధార్థి ఫన్ చేస్తుంటారు. అది ఇమాన్యుయల్ సుమనన్న మీద ఫన్ అది హైలైట్ అనిపించింది. చాలా ఫన్ మస్తు బాగా అనిపించింది. ఆ తర్వాత గౌరవ్ వీళ్ళందరూ ఫన్ చాలా బాగా అనిపించింది. మీకేమనిపించింది కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. తర్వాత డే 40 అక్కడితే ఇక్కడెక్కడమంటూ అంటావా మామ సాంగ్ వచ్చింది. ఆ సాంగ్ వచ్చింది. అయినాక కళ్యాణ్, ఆయుష ఇద్దరు మాట్లాడు. అదే నువ్వు బట్టలు వింటూ అన్నీ చేస్తావురా, నీ గేమ్ నువ్వు పాడు చేసుకుంటే నేను ఏం చేయలేనురా, నీ గేమ్ నేను పాడు చేసుకుంటున్నా, నువ్వు వేస్ట్ రా, నువ్వు వేస్ట్ అందరూ పని చేసుకోవడానికి ఏం రాలేను కదా ఇదేనంటే అరే నువ్వు వేస్ట్, నేను ఎక్కువ చెప్తే నేను మళ్ళీ ఇది ఉంటే ఎక్కువ చెప్తాను, అందుకే వెళ్ళిపోతున్నా బాయ్రా, నీకేమో నువ్వు పాడు చేసుకున్నావు, నేను ఏం చేయలేను రా అంటే సాయి పోతుంటాడు. ఆ సాయి ఎందుకు అర్థం కాదు. ఏమైనా ఆయుష ఇద్దరు నేనే రాదు నేనే మనం మాట్లాడతాడు. తర్వాత సుమనన్న
గెలిచిన తర్వాత సుమనన్న చూడు ఒక రేంజ్లో మారిపోయిండు నిజం. అంటే హైలైట్ అనిపించింది. అధ్యక్ష నీతిగా నిజాయితీగా అన్ని నేను సక్రమంగా చూశానని నేను అనుకుంటున్నానంటే అది హైలైట్ అనిపించింది. సుమానందం ప్రభానందం అంటారు కళ్యాణ్కి కిసేసాడు. నిజంగా హైలైట్ అనిపించింది నాకేదో సూపర్ అనిపించింది. తర్వాత ఏమైనా సంజన ఇద్దరు మాట్లాడుకుంటారు. కాదు మమ్మీ, ఇప్పుడు ఆయన కూతురు అనుకో మేనలు అన్నప్పుడు, అప్పుడు నా కూతురు అని 100 సార్లు అన్నప్పుడు, ఇప్పుడు కూతురు అనకూడదని ఎట్లా అంటాడు, ఏ విషయంలో అంటాడు అని వాళ్ళు మాట్లాడుతాడు. అది హైలైట్ అనిపించింది నాకు. విజువల్ చాలా బాగా అనిపించింది. తర్వాత నేను ఈ 15 మెంబర్స్ ఒక దిక్కుండి, నువ్వు ఒక్కరిని ఒక దిక్కుండి, ఓకే నీ దగ్గర న్యాయం ఉందంటే నేను 100% హెల్ప్ చేశాను, కానీ ఇప్పుడైతే ఇట్లా అయితే నేను చెయ్యను అని చెప్తాడు. అది హైలైట్ అనిపించింది. ఇంకా ఆశ ఈ ఆయుష్ అయితే ప్రతిదానికి అరుస్తున్న బాగా తింటున్నా ఆమెని ఏడిపిస్తే బాగా అనిపించింది. తర్వాత కిచెన్ ఇట్లా కడుతున్నాను అక్కడ సైకిల్ చేస్తూనే ఉన్నాడు భరణి గారు టూ అరెస్ట్ అనిపించింది నాకు. డీజల్ కోపం వచ్చింది. తర్వాత సైకిల్ చేస్తూనే ఉన్నాడు. తర్వాత ఇంకా భరణి గారు సైకిల్ చేస్తూ నాకైతే ఫుల్ బాధ అనిపించింది. రియల్ ఫ్రెండ్స్ నిజంగా చాలా కోపం వచ్చింది. తర్వాత ఇంకా ఈ మేనలతో లోపలికి పోయి వాష్రూమ్ చేసిండ్రు, బాడుకోయి ఏడుస్తూనే ఉంటుంది. పాపం అనిపించింది. రీతిని మరీ ఘోరంగా చేసిండ్రు. వెనక మనం వాళ్ళు మాట్లాడుతుంటారా అని కూడా అయితే మాట్లాడుతుంటారా అని అంటే వద్దురా అంటారు. ఆడ గౌరవ్ డెమాన్కి గొడవ అవుతుంది, రీతుకు ఆయుషకి గొడవ అవుతుంది, మాధురి డెమాన్కి గొడవ అవుతుంది. వాము అరే నువ్వు పాడు చేసుకుంటా అంటే నేనేం చేయలేను రా, అరే నువ్వే రా అని అంటారు. అదైతే అసలు దివ్య కెప్టెన్ విషయంలో ఇట్లా మాట్లాడుతుంటారు. తర్వాత టాస్క్ ఇస్తారు. టాస్క్ ఇచ్చినప్పుడు ఇద్దరు ఇట్లా పెట్టి బాల్స్ పెట్టి అది అంటారు. అయితే ఫస్ట్ దివ్య నిఖిల్కి 2 పెడుతుంది. కనుక ఈ మేనల్ 1 పెడుతుంది గౌరవ్కి, ఆయుష నిఖిల్కి 2 పెడుతుంది, కళ్యాణ్ నిఖిల్కి పెడతాడు. వీళ్ళందరూ పెడుతుంటారు. ఇంకా అందరు పెట్టినాక నిఖిల్ కింద పడేసినాక అప్పుడు గౌరవ్ గెలిచినాక గౌరవంగా అనిపిస్తుంది. నిఖిల్ సాయి మాదిరి కూర్చొని ఆయుష నాకు అర్థం కాలేదు, ఆయుష నాకు పెట్టి మళ్ళీ సపోర్ట్ చేస్తుంది అంటుంది ఏంద్రా అని మాట్లాడుతుంటుంది. ఇంకా సాయి ఉంటుంది, నీకు గౌరవ్కి నేను చాలా సపోర్టబుల్గా ఉంటాను ఇంట్లో, అంతకుమించి నేను ఎవరికి 70% నీకే ఉన్నారు పో, కానీ మళ్ళీ తర్వాత అది ఏమైందో అర్థం కాలేదు అని మాట్లాడుతుంటుండ్రు ఆయన. అదేదో ఫుల్ ఫన్ అనిపించింది నాకైతే. రియల్ చెప్పిన చాలా కామెడీ అనిపించింది. ఏంద్ర బాబు ఈ టాస్క్లు ఏంటి, ఈవెంట్ వీళ్ళేందని నేను ఒక థాట్ అనిపించింది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. సుమనన్న కెప్టెన్ అండి ఎలా ఉంటుందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. బాయ్.